నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద కాలంగా పడకన పడిపోయిన లేకపోతే మరుగున పడిపోయిన కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేందుకు అడుగులు వేస్తున్న క్రమంలో షర్మిల రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లో ఈ రోజు నుంచి కొనసాగిస్తున్న నేపథ్యం మనకు కనిపించింది. ఆమె ఢిల్లీ వేదిక రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకుంది. ఆమె వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆమె రాజకీయ ప్రస్థానం ఈ రోజు నుంచి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. షర్మిల గారు రాజకీయ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్లో జరిగిద్దా, తెలంగాణలో జరిగిద్దా అన్న అంశాన్ని పక్కన పెడితే ఆమె అయితే వైసీపీలో అంటే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె పార్టీ కండువ కప్పుకున్నారు. ఇప్పటి నుంచి నేను కాంగ్రెస్లో కొనసాగుతున్నా అని చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ని అన్నమైన కేసులు పెట్టినప్పుడు తిట్టిపోసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ని నెత్తినెత్తుకోవడానికి గల కారణాలు ఏమంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. షర్మిల ఏంటి అంటే, ఆమె ఒక రకంగా చూస్తే, అంటే నా దృష్టిలో చూస్తే షీఈ్ ఏ ఫెయిల్యూర్ పాలిటీషియన్. ఓకే, ఎందుకు అంత మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, అంతకుముందు వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ఆయన చనిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి బయటకు వచ్చాడు. సోనియా గాంధీని ఎదిరించిన పులివెందుల పులి అని చెప్పుకున్నారు వాళ్ళు. అప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి తరఫున పాదయాత్ర చేసింది. అన్న వదిలిన బాణం అని చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత ఆమె కనీసం ఆ పార్టీలో రాజ్యసభ సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. షీఈ్ ఎ ఫెయిల్యూర్ పాలిటీషియన్. వైసీపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది. వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీని ఇక్కడ పెట్టింది. విపరీతంగా డబ్బులు ఖర్చు చేసింది. పాదయాత్ర చేసింది. కేసీఆర్ని అయితే అసలు ఉచ్చం నీచం లేకుండా తిట్టింది. అయినా సరే ప్రజలు ఈమె పట్ల ఆకర్షితులు కాలేదు. ఎక్కడ పార్టీ లేవలేదు. చివరికి ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. అంటే షీ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ ఆల్సో. ఏ మనిషి అయినా ఒక్కసారి ఫెయిల్ అవుతాడు, కానీ షర్మిల ఇప్పటికి 2 సార్లు ఫెయిల్ అయింది. అందుకని నేను ఖచ్చితంగా షర్మిల ఈజ్ ఎ ఫెయిల్యూర్ పాలిటీషియన్ అని చెప్తున్నాను నేను. అయితే ఆమెకి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుంది. ఆమె ఏపీలో కాంగ్రెస్ని బ్రతికించి ఒక ఫుల్ జోష్లో కాంగ్రెస్ పార్టీని నడిపించబోతున్నారని చెప్పి ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. నిజంగా ఆమెకి కాంగ్రెస్ పగ్గాలు, ఏపీ కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అప్పచెప్తే ఆమె సమర్థవంతంగా నెటకరాగలదా? అన్నని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నామని చెప్పి ఎదిరించి విమర్శలు చేయగలదంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అంటే మొత్తం డెమోక్రటిక్ వ్యవహారం ఉంటుంది అక్కడ. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేను శాసిస్తాను అంటే నడవదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే పార్టీని శాసించరు. సిడబ్ల్యూసి ఎట్లా చెబితే అట్లా వింటారు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉదాహరణ కూడా చెప్తా. ఆయన నేను ముఖ్యమంత్రిగా, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి నిత్య అసమ్మతివాదిగా మారి ఎన్నిసార్లు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసినా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం వర్గం ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల. ఎప్పుడైతే ఆయన తన పందాన్ని మార్చుకొని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయటం కాకుండా కాంగ్రెస్ పార్టీని అడగటం నేర్చుకున్నాడో అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే మీకు షర్మిల తండ్రి ఎగ్జాంపులే చెప్పాను నేను. వేరే ఎగ్జాంపుల్ చెప్తే షర్మిలకి అర్థం కాదేమోనని. ఓకే ఓకే అంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వు డిమాండ్ చేస్తే వాళ్ళు ఇవ్వరు. నువ్వు నీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుంటే నీకు ఇవ్వటానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారంటీ ఉండదు. అందుకని ఇప్పుడు షర్మిల పనితీరు మనం చూసాం. షర్మిల పనితీరు ఎట్లా ఉంటుంది అంటే తనే మోనార్క్ అన్నట్టుగా ఉంటుంది.
తను చెప్పిందే నడవాలి, తను చెప్పిందే అందరూ వినాలి అన్న పద్ధతిలో ఉంటుంది. మరి ఈ పద్ధతి కాంగ్రెస్ పార్టీలో నడుస్తుందా నడవదా అనేది నాకైతే నా అనుమానాలు నాకున్నాయి. ఓకే, ఇప్పుడైతే ఆమె కాంగ్రెస్లో ప్రస్థానం కంటిన్యూ అవుతుంది. ఏపీలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ని మేల్కొలిపి కొంచెం పార్టీ పటిష్టతకు ఆమె ఫైట్ చేయాలి, లేకపోతే ఆమె పోరాడాలి అనే ఉద్దేశంతో ఆమె ఉంది. కానీ పార్టీ ఆ ఉద్దేశంతో ఉందా లేదంటే ఎలా? కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి బయటికి వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి జగన్. అంటే కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన వ్యక్తి జగన్. అవును. కాబట్టి జగన్కి వ్యతిరేకంగా పార్టీ నిర్మాణం చేయాలని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు అవకాశం వచ్చింది. షర్మిల వల్ల కాంగ్రెస్కి జరగబోయే మేలు ఏంటి అంటే కాంగ్రెస్కి జరగబోయే మేలు అని కూడా నేను చెప్పను. షర్మిల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళకి మేలు జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 94 మందికి రేపు టికెట్లు రావట్లేదు. అంటే నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేయటమో ఏదో ఇటువంటివి జరిగింది. మొత్తం 94 మంది రాలిపోతున్నారు. అందులో ఒక 30 మందికి ట్రాన్స్ఫర్లు ఉన్నా కానీ మిగిలిన 60-65 మంది వాళ్ళకి టికెట్లు రావట్లా. వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు షర్మిల వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి వస్తారు. అందువల్ల ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీలో నాయకుల సంఖ్య పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకే. అందువల్ల షర్మిల కాంగ్రెస్లోకి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకి తీవ్రంగా గండిపడుతుంది. నా ఉద్దేశం ప్రకారం 10-15% ఓట్లు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి షర్మిల వైపు వెళ్తాయి, అంటే కాంగ్రెస్ వైపు వెళ్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక శాపంలాగా మారబోతున్నది. షర్మిల కాంగ్రెస్ పార్టీకి చేయబోయే మేలు ఇది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరుగుతుంది కాబట్టి ఇంకా అంతకన్నా షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఇంకేం చేయగలుగుతుంది? అయితే వీళ్ళు ఎంటైర్ అన్నా చెల్లెలు డ్రామాలాగే కనిపిస్తుంది తప్ప వీళ్ళు ఏపీ ప్రజలకు చేసేది ఏమీ లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. వాళ్ళ సొంత పార్టీ అంటే వైసీపీ యొక్క సోషల్ మీడియా కూడా షర్మిల అభియాన్ మీద అసమ్మతి రాగాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఒకసారి ఓట్లేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారనే అంశాలని మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి షర్మిల రాకతో ఆమెను నమ్మి కాంగ్రెస్లో ఆమెను రాణించే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారంటే మీరేం చెప్తారు? అంటే నేను నా ఉద్దేశం ప్రకారం లక్ష్మణ్ గారు అన్నా చెల్లెళ్ళు కలిసి డ్రామా ఆడుతున్నారని నేను అనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు అంటే సొంత చెల్లెలైనా సరే ఎవరైనా ఏం చేస్తారంటే తండ్రి చెప్పాడు కాబట్టి ఆస్తిలో వాటా ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. ఏ అన్న అయినా కానీ ఏం చేస్తాడు అంటే చెల్లెలకి రాజ్యసభ ఇస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. షర్మిల ఏదైనా పదవి ఇచ్చి మనం దగ్గర పెట్టుకుంటే షర్మిల పవర్ సెంటర్ లాగా తయారవుతుంది కాబట్టి షర్మిలని దూరం పెడదాము అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు. అందువల్ల అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఈ డ్రామా ఆడుతున్నారు అనే దానికి నేనైతే ఒప్పుకోను. వాళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడలేదు కానీ విడివిడిగానే ఆడుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా ఇద్దరి మనస్తత్వం కూడా మనుషుల్ని వాడుకొని వదిలేసే పరిస్థితే ఉంటుంది. వాళ్ళిద్దరికి కూడా చిన్నప్పటి నుంచి అదే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అది చేస్తున్నది కనపడుతున్నది మనకి. అంటే యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి విషయంలో కనపడుతున్నది. మరి షర్మిల విషయంలో ఏంటి, నిన్నటిదాకా తెలంగాణలో ఆమె వెనక తిరిగిన నాయకులు చాలామంది ఉన్నారు కదా, కనీసం ఒక 10 మంది ఉంటారు. నా అంచనా ప్రకారం 8-10 మంది సర్వం త్యాగం చేసి తెలంగాణలో ఆమె కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇప్పించిందా? వాళ్ళందరినీ నేను చూసుకుంటానని ఏమన్నా హామీ ఇచ్చిందా? వాళ్ళందరికీ ఎమ్మెల్సీలో రాజ్యసభలో ఇప్పించిందా? ఏమన్నా పోనీ టికెట్లన్నా ఇప్పించిందా? కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా ఏమన్నా పదవులు ఇప్పించిందా? అంటే నేను ఎక్కువ మందికి కూడా చెప్పట్లే. వైఎస్ఆర్టీపీలో షర్మిలతో కలిసి పనిచేసిన 8-10 మందికి
నేను అంతే చెప్తున్నా. చాలామంది ఎక్కువ మంది పనిచేశారు, అది వాళ్ళందరికీ సంగతి కూడా చెప్పట్లా. ముఖ్యమైన నాయకులు ఒక 10 మంది ఉంటే కనీసం ఆ 10 మంది కన్నా పదవులు ఇప్పించిందా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో, రేవంత్ రెడ్డితో చెప్పి ఏమన్నా పదవులు ఏమన్నా ఇప్పించిందా? పోస్టింగ్లు ఏమన్నా ఇప్పించిందా? ఇప్పటి వరకు అయితే ఇప్పిలే. అవును, వాస్తవం అది. అవును. అందువల్ల అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా ఒకటే మనస్తత్వంతో ఉంటారు, యూజ్ అండ్ త్రో. అందువల్ల షర్మిల మీద ఆశతోటి కూడా అందరూ వస్తారని నేనైతే అనుకోను. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్గా కాంగ్రెస్ పార్టీ తయారై షర్మిలతో చేయగలిపి వాళ్ళందరూ అక్కడ ఉంటారు అనేది మాత్రం చెప్పగలుగుతాను నేను. అది మొత్తానికైతే షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటమే కానీ ఆమెకి ఏ పదవి ఇస్తారనేది ఒక స్పష్టత అయితే రాలేదు. ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఇస్తారా, ఆమెని కీ రోల్ పోస్టు అంటే ఇచ్చి ఆమెని రాష్ట్రంలో కొనసాగిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతుందా లేదనే అంశాలు త్వరలో తేలనున్నాయి. కాకపోతే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది, పార్టీ విలీనం చేసిందనే అంశమే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.